ఐఐటి సొల్యూషన్స్. ఈ వీడియోలో నేను నెట్ స్టాట్ కమాండ్ గురించి, ఇది ఒక పెర్ఫార్మెన్స్ కమాండ్ లైనక్స్లో, దీని గురించి చెప్పబోతున్నాను. దీనికి ఆప్షన్స్ ఉంటాయి. ఈ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారనేది ఈ వీడియోలో చూసి మనం తెలుసుకుందాము. ఫస్ట్ నెట్ స్టాట్ కమాండ్. నెట్ స్టాట్ అనేది కమాండ్. ఇది నెట్ స్టాట్ అంటే నెట్వర్క్ స్టాటిస్టిక్స్ అని అర్థం. నెట్ స్టాట్ కమాండ్, ఈ కమాండ్ని కంపల్సరీగా లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ ఎవరైనా కూడా డెవాప్స్ మీద వెళ్ళే వాళ్ళకి కానీ కంపల్సరీగా నెట్వర్క్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వేసినప్పుడు మీరు చెప్పాల్సినటువంటి ఆన్సరు ఈ కమాండ్ గురించే చెప్పాల్సి ఉంటుంది. ఈ కమాండ్ మనకు టాప్ కమాండ్ ఎంత ఇంపార్టెన్సో నెట్వర్క్ స్టాటిస్టిక్స్ చూడడానికి కూడా ఈ నెట్ స్టాట్ కమాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకోండి వీడియో చూసి. ఇంకా లాస్ట్లో నేను ఏ కమాండ్ ఇంపార్టెంట్ అనేది చెప్తాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఒక 10 ఆప్షన్స్ వరకు మెయిన్గా యూజ్ చేసేటటువంటివి చెప్తాను ఈ వీడియోలో. ఇంకా నెట్ స్టాట్ కమాండ్ వేరియస్ నెట్వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తుంది. అవి ఏంటంటే నెట్వర్క్ కనెక్షన్స్ని, రౌటింగ్ టేబుల్స్ని, ఇంటర్ఫేస్ స్టాటిస్టిక్స్, ఇలాంటివన్నిటిని మనకు డిస్ప్లే చేస్తుంది ఈ కమాండ్ ఇవ్వడం వలన. దీనికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. నెట్ స్టాట్ కమాండ్తో ఇది కూడా ఒక పెర్ఫార్మెన్స్ కమాండ్ అని చెప్పాను. పెర్ఫార్మెన్స్ అంటే మనం డైలీ యాక్టివిటీస్లోకి మనం చెప్పాల్సినటువంటి కమాండ్ అన్నమాట. నెట్వర్క్ స్టాటిస్టిక్స్ చూస్తామని మనకు టాప్ కమాండ్ పెర్ఫార్మెన్స్ కమాండ్, ఇది కూడా అలాంటి కమాండేను. అండ్ ఇంపార్టెంట్ కమాండ్ కూడా ఇది. టాప్ ఎంత ఇంపార్టెంటో నెట్ స్టాట్ కూడా అంతే ఇంపార్టెంట్. నెట్ స్టాట్ కమాండ్ మనం ఇచ్చినప్పుడు ఇక్కడ ఆల్ టీసీపీ ప్రోటోకాల్స్, యూడీపీ ప్రోటోకాల్స్, వీటికి సంబంధించినటువంటి సాకెట్ కనెక్షను. ఇప్పుడు మనం ఒక 80 అందరికీ తెలిసే ఉంటుంది. 80 ఎందుకు యూజ్ చేస్తామనేది. 80 ఓపెన్ పోర్ట్ని వెరిఫై చేసినప్పుడు ఈ సిస్టంలో వెబ్ సర్వర్ రన్నింగ్లో ఉందా లేదా అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ కన్ఫర్మ్ చేసుకోవడానికి నెట్ స్టాట్ కమాండ్ని యూజ్ చేస్తాం. అందుకని ఈ ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్కి ఈ కమాండ్ అనేది, ఇది కమాండే కాకుండా దీనిని టూల్ అని కూడా చెప్తారు. నెట్ స్టాట్ టాప్ వీటిని టూల్ అని కూడా చెప్తారు. ఆల్రెడీ నేను విఎం స్టాట్ కమాండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మెమరీ రిలేటెడ్ది. అది కూడా చూడండి మీరు. మీకు కంపల్సరీగా ఈ పెర్ఫార్మెన్స్ కమాండ్స్ మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇంటర్వ్యూస్లో. ఎవరైనా కూడా 3 ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ పీపుల్స్ వరకు ఈ కమాండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా అడ్మినిస్ట్రేటర్స్కి, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ అయితే కంపల్సరీగా ఇవి తెలుసుకోవాలి, నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అడ్మినిస్ట్రేటర్స్కి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. నెట్ స్టాట్ ఎలా యూజ్ అవుతుంది, సిస్టమ్ మీద నెట్వర్క్ కనెక్షన్స్, ఓపెన్ పోర్ట్స్ని ఎలా ఫైండ్ చేస్తాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు ఆల్ కరెంట్ కనెక్షన్స్ని లిస్ట్ చేయడానికి మనం నెట్ స్టాట్ తర్వాత -a అని కానీ ఆల్ అని కానీ కమాండ్ ఇచ్చినట్లయితే ఇది ఫ్లాగ్ ఆప్షన్, అట్రిబ్యూట్స్ ఏదైనా కూడా ఇదేను హైఫన్ పెట్టి మనం ఇచ్చేటటువంటి సింగిల్ లెటర్స్ని ఫ్లాగ్స్, ఆప్షన్స్, అట్రిబ్యూట్స్ ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. కన్ఫ్యూజన్ కాకండి. ఇంకా నెట్ స్టాట్ -a అని ఈ కమాండ్ని ఇచ్చి ఎంటర్ చేసినప్పుడు మనకు పెద్ద లాంగ్ లిస్ట్ వస్తుంది. మనం చూడలేకపోవచ్చు. స్టార్టింగ్ అనేది మనం చూడలేకపోవచ్చు. కమాండ్ రన్ అయిపోయి మనకు ఎండింగ్లో $ప్రాంప్ట్ అనేది మనకు వచ్చేసింది. దీనిని అంటే ఆల్ కనెక్షన్స్ని యూజ్ చేసేసి చూపించేసింది. దీనిని మనం డివైడ్ చేసుకొని ఎలా చూస్తామనేది ఇప్పుడు చూద్దాము. నెట్ స్టాట్ అనే కమాండ్ తోటి ఇంకా ఈ -aని ఇప్పుడు ఈ కమాండ్ యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ని మనం చూడలేకపోయాము అవన్నీ. ఇప్పుడు T అని ఇస్తాను. T అంటే
టీసీపీ ప్రోటోకాల్తో ఎస్టాబ్లిష్ అయినవన్నమాట. ఎంటర్ ఇచ్చినట్లయితే కమాండ్ చాలా సింపుల్గా ఉంటుంది. నెట్ స్టాట్తోనే ప్రతి కమాండ్ స్టార్ట్ అవుతుంది. ఫ్లాగ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. -AT అంటే ఆల్ టీసీపీ ప్రోటోకాల్స్. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ లైన్లో చూసినట్లయితే యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ సర్వర్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ అని ఉంటుంది. మీకు ఈ నెట్ స్టాట్ కమాండ్ ఇవ్వగానే ఈ ఫస్ట్ లైన్లో ఇదే ఉంటుంది. తర్వాత సెకండ్ లైన్లో వచ్చేసి ప్రోటోకాల్స్. ప్రోటో అనే దాని కింద మనం ఏమేమి యూజ్ చేస్తున్నామని ప్రోటోకాల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ నేను ఫ్లాగ్ వచ్చేసి టీ ఇచ్చినందువల్ల టీసీపీ ప్రోటోకాల్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. ఇంకా ఈ టీసీపీ ప్రోటోకాల్స్ రిసీవ్డ్ క్యూ ఎంత ఉంది, సెండ్ క్యూ ఎంత ఉంది, ఈ ప్యాకెట్స్ సెండ్ అంటే ట్రాన్స్మిటెడ్ అంటాము కదా, ఈ ట్రాన్స్మిటెడ్ ఎంత ఉంది, ఇవి మనకు ఇక్కడ జీరోస్ చూపిస్తుంది. రియల్ టైంలో వాల్యూస్ అనేవి ఉంటాయి, పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇంకా లోకల్ అడ్రస్ ఉంది. ఇక్కడ లోకల్ అడ్రసెస్, ఐపీవీ అడ్రస్, ఈ సిస్టమ్ యొక్క 172.30.145.194 అనేటటువంటిది ఇక్కడ చూపిస్తుంది. అది SSHతో కనెక్ట్ అయినది. ఇంకా ఫారిన్ అడ్రస్ అనేది ఇది. తర్వాత స్టేట్లోకి వచ్చేసేటప్పటికి లిజన్ అనేటటువంటిది, అంటే ఈ టీసీపీ ప్రోటోకాల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఐపీ అడ్రస్ చూపిస్తున్నటువంటిది ఎస్టాబ్లిష్డ్ అని చూపిస్తుంది. మిగతావన్నీ కూడా లిజన్లో ఉన్నట్టు మనకు చూపిస్తుంది. ఇలా చూస్తాం మనం. ఏ పోర్టు, ఏ టీసీపీ ప్రోటోకాల్ మనకు లిజన్లో ఉంది అనేది మనకి ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది. ఇక్కడ SSH అనేది కూడా మనకు లిజన్లో ఉంది. అంటే ఈ సిస్టమ్ కనెక్ట్ కావడానికి SSH అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి SSH TCP/6లో, అంటే ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి IPv4 IPv6 రెండిటిని డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్లో. నెక్స్ట్ మనకి ఇక్కడ TCP/I చూసాం కదా. ఇంకా UDP అనేది ఎట్లా చూస్తామో చూద్దాం. U అని ఇచ్చినట్లయితే ఫ్లాగ్ని నెట్ స్టాట్ -A అంటే ఆల్ UDP ప్రోటోకాల్స్ ఎలా ఎస్టాబ్లిష్ అయినా ఏవి లిజన్ అవుతున్నాయని చూడడానికి మనం ఎంటర్ ఇచ్చినట్లయితే సేమ్ వస్తుంది పైన చెప్పినటువంటిదే. కాకపోతే అక్కడ TCP అనేది వస్తుంది, ఇక్కడ UDP అనేది చూపిస్తుంది. ఇక్కడ కూడా IPv4 అండ్ IPv6 2 అడ్రసెస్ని మనకు చూపిస్తుంది. ఈ పైన ఉండేది TCPకి సంబంధించిన ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది మనం ఇలా చూస్తాము. ఇక్కడ స్టేట్ వచ్చేసి మనకు TCP ప్రోటోకాల్స్ మాత్రమే లిసన్ చేస్తూ ఉంటాయి. UDP ప్రోటోకాల్స్ అనేవి TCPకి UDPకి డిఫరెన్స్ ఏంటనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఇప్పుడు మాత్రం జస్ట్ తెలుసుకోండి TCP UDPకి అంటే ఏంటి. అవి రెండు ప్రోటోకాల్స్. ఆ ప్రోటోకాల్స్ IPv4 IPv6 వర్షన్స్ తోటి మనకు యాడ్ అయి ఉంటాయి. కొంతమందికి తెలిసే ఉండొచ్చు అవన్నీ. నేను ఇంకా ఇక్కడ వచ్చేసి లోకల్ అడ్రస్ ఇచ్చాడు, రిసీవ్డ్ సెండ్ క్యూలు కూడా ఇచ్చినారు, ఫారిన్ అడ్రస్ ఇచ్చినాడు. స్టేట్లో మాత్రం మనకేమీ చూపించట్లేదు లిజనింగ్ అనేటటువంటిది. ఇంకా ఇది SSH అనేది TCP ప్రోటోకాల్. మనం ఎప్పుడైతే ఎవరైనా కానీ పుట్టితోటి లాగిన్ అయినప్పుడు మీకు ఫస్ట్ పేజ్లో మనం IP అడ్రస్ కానీ హోస్ట్ నేమ్ కానీ ఇచ్చిన DNS హోస్ట్ నేమ్ కానీ ఇచ్చినప్పుడు మనకు SSH 22 పోర్టు TCP ప్రోటోకాల్తోనే మనకు సిస్టమ్ అనేది కనెక్ట్ అవుతుంది. అందువల్ల TCPలో లిజనింగ్ స్టేట్ కనిపిస్తుంది. మనకు 80 ఉన్నా కానీ ఇంకా SMTP కూడా సేమ్ అలాగే లిజనింగ్ TCPకి రిలేటెడ్గా ఉండేటటువంటిది. అలాగే మనకి వెబ్ సర్వర్ ఏదైనా రన్ అవుతున్నా కూడా ఇక్కడ 80 పోర్టు కానీ HTTPD కానీ మనకు చూపిస్తుంది. ఇక్కడ నాకు ఈ సిస్టంలో ఎటువంటిది లేదు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. ఇలా ఉంటుంది మనకు. ఇంకా నెక్స్ట్ ఇలాంటి ఫ్లాగ్స్ మనం ఒక 10 నేర్చుకుంటాము. తర్వాత ఏది ఇంపార్టెంట్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి netStat -A యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కొన్నిటికి అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇంకొక ఫ్లాగ్ ఇస్తాను, న్యూ ఫ్లాగ్.
ANT అనేటటువంటిది NT అన్ని స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి ఇక్కడ. బట్ డిఫాల్ట్గా నెట్స్టాట్ కమాండ్ వచ్చేసి ఎవ్రీ IP అడ్రస్కు హోస్ట్ నేమ్ని ఫైండ్ చేస్తుంది. ఎలా అంటే రివర్స్ DNS లుకప్ చేయడం ద్వారా. ఆల్రెడీ DNS వీడియో చేస్తున్నాను. DNS లుకప్ ఏంటి, రివర్స్ DNS లుకప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పున్నాను. ఇక్కడ అర్థం కాకుంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. ఇప్పుడు మనకు హోస్ట్ నేమ్ అవసరం లేదు, ఓన్లీ IP అడ్రస్ చాలు అనుకుంటే N అనే ఆప్షన్ ఇక్కడ యూజ్ చేస్తాము. A అంటే ఆల్ అని, N అంటే మనకు IP అడ్రస్ మాత్రమే కావాలి అని. నెక్స్ట్ T అంటే TCP ప్రోటోకాల్. ఈ అవుట్పుట్లో DNS రెజల్యూషన్ లేకుండా మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంతకుముందు లోకల్ అడ్రస్లో డిఫరెంట్గా ఉండేది. ముందు ఇచ్చిన కమాండ్స్లో ఈ కమాండ్లో మనకు డిఫరెంట్గా ఉంది. మీకు లైనస్ సిస్టమ్ కానీ రెడీగా ఉన్నట్లయితే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేయండి. ఇంకొకసారి ప్రీవియస్ ఇచ్చినటువంటి కమాండ్ని ఇస్తాను, N తీసేస్తాను. ఇక్కడ ఎంటర్ ఇస్తే ఇక్కడ చూడండి డిఫరెన్స్. లోకల్ అడ్రస్లో ఫస్ట్ ప్రోటోకాల్లో వచ్చేసి TCP సేమ్ అలాగే ఉంది, రిసీవ్డ్ క్యూ సెండ్ క్యూ సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ 0 అంత నెంబర్ ఉంటుంది రియల్ టైంలో. లోకల్ అడ్రస్లో వచ్చేసి మనకు ఆల్ జీరోస్, సన్ RPC SSH అలాంటివన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ పోర్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. సన్ RPC పోర్ట్ నెంబర్ 111, SSHకి 22, SMTPకి 25 పోర్ట్ నెంబరు. ఇంకా మళ్ళా ఈ సిస్టమ్ యొక్క IP అడ్రస్ కోలన్ మనకు వచ్చేసి TCP ఆల్ TCP ఇన్ఫర్మేషన్ కావాలి అని ఈ కమాండ్లో ఇచ్చినప్పుడు SSH అని చూపిస్తుంది. ఈ కమాండ్లో ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్ చూపిస్తుంది 22 అనేది. ఇంకా ఇలా మనం N యూజ్ చేస్తే IP అడ్రసెస్ మీరు ఇక్కడ చూడండి. లోకల్ హోస్ట్ యాక్చువల్గా లోకల్ హోస్ట్కి ఎప్పుడు 127.0.0.1 ఉంటుంది. సేమ్ అది ఇక్కడ డిస్ప్లే అయింది IP అడ్రస్. ఇంకా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఇలా మనం Nని యూజ్ చేసినట్లయితే హోస్ట్ నేమ్ కాకుండా ఇక్కడ N యూజ్ చేయకుంటే లోకల్ హోస్ట్ అనేది అంటే ఇది DNS రివర్స్ లుకప్ని చేసిందన్నమాట. ఈ ఇక్కడ ఇచ్చినటువంటి నెట్స్టాట్ -ANTలో IP అడ్రస్ మాత్రమే అంటే DNS నేమ్ లేకుండా మనకు చూపిస్తుంది. ఇది దీనికి ఉండేటటువంటి డిఫరెన్స్. నెక్స్ట్ ఆప్షన్ ఓపెన్ పోర్ట్ లిసనింగ్ కనెక్షన్స్ని ఎలా చెక్ చేయాలి అని అడిగినట్లయితే సేమ్ కమాండ్లోనే నెట్స్టాట్ ఇవి ఉంచినట్లయితేనే మనకు ఈజీగా అర్థమవుతాయి. క్లియర్ చేస్తే మనకు కొంచెం డిఫరెన్స్ తెలీదు. TNL అని ఇచ్చినట్లయితే L అంటే లిజనింగ్ పోర్ట్స్ అని, N అంటే ఆల్రెడీ చూసినాం కదా పైన కమాండ్లో సేమ్ అది మీనింగ్. T అంటే TCP. ఇంకా ఎంటర్ ఇస్తే మనకి ఇక్కడ సేమ్ ప్రోటోకాల్ TCP T ఇచ్చాం కాబట్టి రిసీవ్డ్ సెండిక్యూలు లోకల్ అడ్రస్ అంటే IP అడ్రస్ చూపిస్తుంది. DNS లేకుండా N ఇచ్చాం కాబట్టి ఇక్కడ లిజనింగ్ పోర్ట్స్ అనేవి మనం ఈ స్టేట్లో చూసినట్లయితే లిజనింగ్ అనేది మనకు చూపిస్తుంది. ఇక్కడ మనకు ఈ 320 IP ఇక్కడ ఉండేటటువంటి పైన కమాండ్లో ఈ లైన్ అనేది ఎస్టాబ్లిష్డ్ అని ఉంది. ఈ ఎస్టాబ్లిష్డ్ని రిమూవ్ చేసి ఓన్లీ లిజనింగ్ పోర్ట్స్ని లిజనింగ్ అవుతున్నటువంటి ప్రోటోకాల్స్ని పోర్ట్స్ని మాత్రమే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇది ఈ కమాండ్స్కి ఉండేటటువంటి చిన్న చిన్న డిఫరెన్సెస్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఇక్కడ L అంటే మెయిన్గా లిజనింగ్ పోర్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం HTTP కానీ SMTP ఆల్రెడీ SMTP 25 చూపిస్తుంది. సర్వీస్ కానీ రన్నింగ్ చేస్తున్నప్పుడు లైనక్స్ సర్వర్ మీద ఇది లైనక్స్ సర్వరే కాబట్టి మన ఆన్ ప్రెమిసెస్ లైనక్స్ సర్వర్ మీద కూడా సేమ్ కమాండ్సే ఉంటాయి.
ఇది AWSలో నేను క్రియేట్ చేసినటువంటి సిస్టమ్ ఇన్స్టెన్స్ ఇది. ఈ కమాండ్ యూజ్ చేయడం వలన సర్వీస్ లిజనింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఎల్ అనేది యూజ్ చేయడం వలన. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాసెస్ నేము, పిఐడి లేకపోతే పిఐడి, అలాగే యూజర్ ఐడిని గెట్ చేయడం కూడా వీలవుతుంది ఇక్కడ సేమ్ కమాండ్ తోటి. క్లియర్ చేస్తాను. నెట్ స్టాట్ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే NTPT అనే ఫ్లాగ్ని యూజ్ చేస్తాం. హైఫెన్ ఇవ్వాలి. మనం గ్రూప్గా యూజ్ చేసినప్పుడు సింగిల్ హైఫెన్ సరిపోతుంది. మనం స్పేస్ ఇచ్చి ఈ ఫ్లాగ్స్ని యూజ్ చేయాలంటే ప్రతి ఫ్లాగ్కి ముందు హైఫెన్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చినాము, N అంటే తెలుసు ఆల్రెడీ, T అంటే TCP ప్రోటోకాల్ అని. ఇంకా P అనే ఆప్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ని ఇస్తుంది. కానీ ఈ కమాండ్ ఇలా మనం ఇచ్చినప్పుడు రన్ అవుతుంది, కానీ మనకు ప్రాసెస్ PID కానీ ప్రోగ్రామ్ నేమ్ కానీ మనకు చూపించట్లేదు. దీనిని గెట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ మనకు రూట్ ప్రివిలేజెస్ కావాలి. రూట్ ప్రివిలేజెస్ అందరికీ తెలిసే ఉంటాయి. సుడో ఇచ్చినట్లయితే రూట్ ప్రివిలేజెస్ వస్తాయి మనకు. ఎంటర్. ఇప్పుడు చూడండి పైన కమాండ్లో నో ఇన్ఫో కుడ్ బి రీడ్ ఫర్ -P ఆప్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. PID ప్రోగ్రామ్ నేమ్లో మనకి ఎటువంటిది ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే చూపించట్లేదు. ఇక్కడ వచ్చేసి PID ప్రోగ్రామ్ నేమ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది డిఫరెన్స్ వచ్చేసి ఈ ప్రాసెస్ని మనం చూడాలి అన్నప్పుడు ప్రాసెస్ ఐడిని కానీ ప్రాసెస్ నేమ్ని కానీ మనకు రూట్ ప్రివిలేజెస్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఈ కమాండ్ని మనం యూజర్ లెవెల్లో యూజ్ చేయాలి అన్నప్పుడు. ఇంకా ఫారిన్ అడ్రస్ ఉంది, ఇంకా స్టేట్ ఎస్టాబ్లిష్డ్, ఇవి మనకు చూపిస్తుంది ఈ కమాండ్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకొక కమాండ్ వచ్చేసి ఇంకొక ఫ్లాగ్ సేమ్ కమాండ్లోనే నెట్ స్టాట్ -LT లిజనింగ్ TCP. దీనిలో ప్రాసెస్ యూజర్ నేమ్ కానీ యూజర్ ఐడి కానీ చూడాలి అనుకున్నప్పుడు ఈ అనే ఫ్లాగ్ని యూజ్ చేస్తాము. దీనికి కూడా మనకు రూట్ ప్రివిలేజెస్ అనేవి కావాల్సి ఉంటుంది. మీకు ఈ ఫస్ట్ లైన్లోనూ ఇన్ఫో అని వచ్చినప్పుడు మీరు రూట్ ప్రివిలేజెస్గా సుడోని యూజ్ చేసుకోండి. నెట్ స్టాట్ -LTP కమాండ్ ఇది. ఇప్పుడు చూడండి ఓన్లీ సర్వర్స్, ప్రోటోకాల్, రిసీవ్డ్ క్యూ, సెండ్ క్యూ, లోకల్ అడ్రస్ ఉంది, ఫారిన్ అడ్రస్ ఉంది, స్టేట్ లిసనింగ్లో ఉండేది, యూజర్ వచ్చేసి రూట్ చూపిస్తుంది, ఐనోడ్ నెంబర్ కూడా చూపిస్తుంది మనకి ఇక్కడ. ఆ తర్వాత ప్రాసెస్ ఐడి ప్రోగ్రామ్ నేమ్ 2 చూపిస్తుంది. ఈ ప్రాసెస్ ఐడి 2480 RPC బైండ్ 3159 అనేది ప్రాసెస్ ఐడి, SSHD ప్రాసెస్ నేమ్, 2993 అనేది ప్రాసెస్ ఐడి, మాస్టర్ వచ్చేసి ప్రాసెస్ నేమ్. ఇలా మనం చెక్ చేసుకోవాలి. సేమ్ 3159 SSHD అనేది అగైన్ TCP/6లో కూడా మనకు వచ్చింది. TCP/4 TCP/6 రెండింటిలో కూడా ఇవన్నీ కూడా లిజనింగ్ అవుతున్నాయి. ఐనోడ్ నెంబర్ ఏంటో చెక్ చేయాలన్నా కానీ ఏ యూజర్, ఇవన్నీ రూట్ యూజర్ రన్ చేసినటువంటివి అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ యూజర్ నేమ్ ఉన్నట్లయితే ఆ యూజర్ యూజ్ చేస్తున్నట్లు మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా స్టాటిస్టిక్స్ కావాలి అన్నప్పుడు క్లియర్ చేస్తాను ఒకసారి స్క్రీన్. నెట్ స్టాట్ దీనికి ఎటువంటి సుడో ప్రివిలేజెస్ అవసరం లేదు. ఇంకా యూజర్ని కానీ ప్రాసెస్ని కానీ చూడాలన్నప్పుడే మనకు ప్రివిలేజెస్ కావాలి. నెట్ స్టాట్ -S తోటి మీరు T యూజ్ చేసుకోవచ్చు, TCP కానీ UDP కానీ. సింగిల్గా నేను S అని ఇస్తున్నాను. ఇది పెద్దగా యూజ్ అయితే
ఏమీ ఉండదు. ఇక్కడ టోటల్ ప్యాకెట్స్ ఎన్ని రిసీవ్డ్, ఎన్ని సెంట్, ట్రాన్స్మిట్ అవుతున్నాయి అనేది తెలుసుకోవడం కోసమే ఈ -s అనేది మనం ఇస్తాము. ఇప్పుడు సేమ్ కమాండ్లో టీని యూజ్ చేస్తాను. ఇక్కడ TCP తోటి ఎలా వెళ్తున్నాయి అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇచ్చాను కమాండ్ TCPలో 100 యాక్టివ్ కనెక్షన్స్ ఓపెనింగ్, 3 ప్యాసివ్ కనెక్షన్స్ ఓపెనింగ్, 3 ఫెయిల్డ్ కనెక్షన్స్ అటెంప్ట్స్. ఇలా ప్యాకెట్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవచ్చు. దీంతోపాటు యూని కూడా మనం యూజ్ చేస్తే UDP ప్రోటోకాల్ గురించి మనకు కనబడుతుంది. ఇంకా కర్నల్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయాలి అంటే సేమ్ కమాండ్ తోటి R అనే ఫ్లాగ్ని యూజ్ చేస్తాము. netstat -r సింపుల్ కమాండ్ -r అనే ఫ్లాగ్ యూజ్ చేస్తే కర్నల్లో మనకు డిఫాల్ట్ గేట్వే రౌటింగ్ టేబుల్ని చెక్ చేసుకోవాలంటే ఈ -r అనే ఫ్లాగ్ యూజ్ అవుతుంది. ఇక్కడ డిఫాల్ట్ డెస్టినేషన్ గేట్వే అడ్రస్, నెక్స్ట్ ఇన్స్టెన్స్ డిఫాల్ట్ కాకుండా మనకి ఎట్లా ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మా నెట్ మాస్క్ వాల్యూ జెన్ మాస్క్ అని ఉంది. ఇక్కడ ఈ వాల్యూస్ ఇవి మనకు కనిపిస్తాయి. ఇంటర్ఫేసెస్ ఇది 0. ఇవన్నీ కూడా మనం ఫ్లాగ్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెట్ స్టాట్ అవుట్పుట్ కంటిన్యూస్గా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ కూడా TCP UDP ప్రోటోకాల్స్ ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెట్ స్టాట్ -c అని ఇచ్చినప్పుడు కంటిన్యూస్గా ఈ కమాండ్ రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కంటిన్యూస్గా రన్ అవ్వడం వల్ల మనకి ఏమి యూజ్ ఉండదు. ఇది మనం చూడలేము అసలు. అందుకని దీన్ని క్యాన్సిల్ చేయాలంటే Ctrl+C ప్రెస్ చేసినప్పుడు క్యాన్సిల్ అవుతుంది. ఇది ఇంకా ఏ లెటర్తోనూ క్యూతో దేనితోనూ క్యాన్సిల్ అవ్వదు. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ ఫ్లాగ్స్ అన్నీ నేర్చుకోవడం కష్టంగా ఉంది. ఈ ఫ్లాగ్స్ అన్నీ మనం ఎంతో సబ్జెక్టు నేర్చుకుంటాము. ఇన్ని ఫ్లాగ్స్ని చెప్పడం అనేది, గుర్తుపెట్టుకోవడం అనేది కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఎవరైనా రియల్ టైంలో వర్క్ చేసే వాళ్ళకి అవసరమైతే ఈ ఫ్లాగ్స్ అన్నీ యూజ్ అవుతాయి అని చెప్పినాను. ఫైనల్గా వచ్చేసి ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్కి మీరు ఒకే ఒక కమాండ్ చెప్పుకోవచ్చు. ఆ కమాండ్ నెట్ స్టాట్తోనే స్టార్ట్ అవుతుంది. -NTULP అనేది ఫ్లాగ్. ఈ ఫ్లాగ్స్ 5 ఫ్లాగ్స్ ఒకే కమాండ్లో యూజ్ చేశాను. నెట్ స్టాట్ అనేది నెట్వర్క్ స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి, -N అంటే మనకు IP అడ్రసెస్ వస్తాయి. ఇంకా Nని మనం పోర్ట్ నెంబర్ యూజ్ చేయడానికి కూడా చూస్తామని చెప్పుకోవచ్చు. పోర్ట్ నెంబర్ అని చెప్పండి, అది న్యూమరిక్ నెంబర్ కాబట్టి N అని ఫ్లాగ్ని ఇక్కడ పెట్టినారు. -T కానీ T ఉన్నట్లయితే TCP ప్రోటోకాల్, UDP ప్రోటోకాల్. U అంటే L అంటే పోర్ట్ లిసన్ అవుతున్నదా లేదా అనేది, లిసనింగ్ ఆర్ నాట్ అనేది. అలాగే P వచ్చేసి ప్రాసెస్ ఐడిని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తారు. మీరు లైనక్స్ సిస్టంలో కానీ ట్రై చేస్తే ఈ కమాండ్ని పైప్ గ్రెప్ మోర్ అనేది కూడా ఇవ్వండి. నేను ఇప్పుడు ఎంటర్ ఇస్తాను. మనం చూస్తున్నాము ఇక్కడ -Pకి మనకు రూట్ ప్రివిలేజెస్ కావాలి. అందుకే ప్రాసెస్ ఐడి కానీ ప్రోగ్రామ్ నేమ్ కానీ మనకు కనబడట్లేదు. మిగతా అవన్నీ సేమ్గా ఉంటాయి. ఈ కమాండ్ ఒకటి చెప్పినా కూడా మనకు సరిపోతుంది. ఇక్కడ సుడో ఇస్తాను. సుడో నెట్ స్టాట్ -NTULP ఈ ఫ్లాగ్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్లాగ్ని ఎక్స్ప్లెనేషన్ కూడా చేయాల్సి వస్తుంది. ఈ ఒక్క కమాండ్ గుర్తుపెట్టుకుంటే పైన చెప్పినటువంటి ఆప్షన్స్ ఏవి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, సుడో ఇచ్చినందువల్ల PID అలాగే ప్రోగ్రామ్ నేమ్ మనకు నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. మీరు అవన్నీ చూడలేరు కాబట్టి పైప్ గ్రెప్ మోర్ అనే మోర్ అనేది కూడా ఈ కమాండ్కి యాడ్ చేసినట్లయితే
మీరు ఈజీగా లైన్ బై లైన్ చూసుకుంటూ వెళ్ళచ్చు. ఇవన్నీ కంపల్సరీగా చూడాల్సినటువంటివి. ఇంకా ఫైనల్గా ఇంకొక ఆప్షన్ చూపిస్తాను. నెట్ స్టాట్ -i. ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్ ఎన్ఐసి కార్డ్ ఇన్ఫర్మేషన్ని చూడడం కోసం. ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఈ ఎన్ఐసి కార్డ్ ఇన్ఫర్మేషన్ని ఎన్ఐసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయాలి అంటే -i ఇస్తాము. ఇంటర్ఫేస్ ETH0 LO లోకల్ అని MTU RX OX ఇవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ ఈ కమాండ్ అని తెలుసుకోండి సరిపోతుంది. TX ERR ఇవన్నీ కూడా పెద్దగా అవసరం అయితే లేదు. ఇది నెట్ స్టాట్ గురించి కమాండ్. ఈ కమాండ్ ప్రతి ఇంటర్వ్యూలోనూ అడుగుతారు. ఎవరినైతే టాప్ కమాండ్ అడుగుతారో వెంటనే నెట్ స్టాట్ కమాండ్ నెట్వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇదే కమాండ్ తోటి మనం మ్యాక్సిమం చూస్తాము. ప్రోటోకాల్స్ కానీ, పోర్ట్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, లిజనింగ్ కానీ, ఏదైనా కూడా యూనిక్స్ రిలేటెడ్ కనెక్షన్స్ కానీ ఏవైనా కూడా ఈ నెట్ స్టాట్ కమాండ్తోనే మనం చూస్తాము. ఇది ఈ నెట్ స్టాట్ కమాండ్ గురించి ఎక్స్ప్లెనేషన్. ఎక్కువ టైం అయినట్టుంది, తప్పకుండా చూసి నేర్చుకోండి. లాస్ట్లో చెప్పినటువంటి నెట్ స్టాట్ -NTULP అనేటటువంటి ఫ్లాగ్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. అది లైఫ్ లాంగ్ యూజ్ చేసేటటువంటి కమాండ్ ఇది. కాబట్టి కంపల్సరీగా చాలా చాలా ఇంపార్టెంట్ కమాండ్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అవసరమైన వాళ్ళు మాత్రమే ఈ ఛానల్లో ఉండే వీడియోస్ని యూజ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఉండే ఈ వీడియోస్ని యూజ్ చేసుకుంటూ నన్ను ఇన్సల్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి.